స్వలాభము, స్వార్థము లేకుండా పనిచేసేటోళ్ళు ఇంకా ఉన్నారా? పైసా ఫలితం ఆశించకుండా పరుల సేవ చేసేటోళ్ళు ఉన్నారా? ఇది కళా మాయ అని అనుకునేటట్టు చేస్తున్నారు ఈళ్ళు. రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ ఏరియాల తానారాం అనే తాత ఇంకొంతమంది చేస్తున్న సేవ ముచ్చట చెప్తే స్వార్థపరులు చచ్చిపోతారు. ఎడారి ఏరియాలో తిరిగే బస్సులో ప్రయాణం చేసేటోళ్ళకు నోరు ఎండిపోతుంది. తాగనికే నీళ్లుండయి. దుకాణాలలో అమ్మేటోళ్ళు ఉండరు. అంతటికంటే ఎక్కువ రాజస్థాన్ ఎడారిలో ఉడుకు ఎక్కువ ఉంటది. చాలా మంది జీవిడిచిపోతారు. అగో అందుకే బస్సులో పోయేటోళ్ళ గొంతులు తడిపి వాళ్ళ పానాలు పోకుండా నీళ్లు ఇస్తున్నాడు తానారాం అనే తాత. ఇదేదో ఫోటోల కోసమో, ఎన్నికల పోటీ చేసి ఓట్ల కోసం లీడర్లు వేసే ఏషాల కోసమో, సోషల్ మీడియాలో లైకుల కోసమో, లేకుంటే ఓవర్ నైట్ ఫేమస్ గానికో చేస్తున్న పని కాదు ఇది. ఎసొంటి స్వార్థం లేకుండా మంది మేలు కోరే పని ఇది. ఇట్లా ఒక్కరోజు 2 రోజులో కాదు, ఎండాకాలం మొత్తం ఇట్లనే చేస్తారట తానారాంతో పాటు ఇంకొంతమంది. ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు నింపి బస్సు రాగానే బకెట్ల బాటిల్ మోసుకుంటూ పోయి అడిగిన వాళ్ళందరికీ నీళ్ళు ఇచ్చి కడుపు నింపుతున్నారు. ఇక తాగిన బాటిల్ తర్వాత వసూలు చేసుకొని ఇంకో బస్సులో చెట్టుల కోసం మళ్ళీ నింపుతారట. ఇట్లా 1 కాదు 2 కాదు 21 ఏండ్ల సంది బస్సులో ప్రయాణం చేస్తున్న గొంతులు తడుపుతున్నారట. ఇక చెప్పురు, ఇక ఇంతకంటే దేవుడు ఇంకేడుంటాడో. ఇట్లా నీళ్ళిచ్చి ఎంతమంది పానాలు కాపాడుంటాడు కావచ్చు. మానవ సేవే మాధవ సేవ అని తలిసి పనిచేసుడు అంటే చిన్న ముచ్చట కాదు. నోబెల్ శాంతి బహుమతులు, సేవ అవార్డులు ఏమని ఉంటే ఇగో గిసొంటోళ్ళకి ఇవ్వాలి. పరమనిషి పాడు కావాలని కోరుకునే ఈ రోజుల్లో ఇట్లా చేస్తే ఖచ్చితంగా చేతులు జోడించి మొక్కవలసిందే. ఇగో మానవత్వం పరిమళిస్తున్న మనుషులు ఇగో ఇక్కడ ఉన్నారు చూడు అని కామెంట్లు పెట్టుకుంటా ఈ వీడియోని సోషల్ మీడియాలో గిర్ర తిప్పుతున్నారు ఇక నెటిజనాలు.